హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన చిరాగ్ చిదంబరం మళ్ళీ నీతిగా డబ్బులు సంపాదించే పనిలో పడిపోయాడు. ఓ రోజు మళ్ళీ స్వామీజీని కలవడానికి వచ్చాడు. రానాయన చిదంబరం, ఈ రోజు సంతోషంగా ఉన్నట్టున్నావే? అవును స్వామి, నా జీవితాన్ని మార్చేసే అవకాశాన్ని ఒక అతనిచ్చాడు. ఇందులో రూపాయి పెడితే చాలు 100 రూపాయలు వస్తాయి. వాడికి నాకు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. రూపాయికి 100 రూపాయల. నాయన చిదంబరం, వాడు డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అదేంటి స్వామి, వాడేం అరిచి గోల్ చేయలేదే? నాయనా, డిస్టర్బ్ చెయ్యాలి అంటే డిస్కో ఆడాల్సిన పని లేదు, దారి మళ్ళిస్తే చాలు. దారి మళ్ళిచ్చాడా? అవును స్వామి, వాడి విషయం చెప్పిన దగ్గర నుండి నా ప్రయత్నాలు విరమించుకున్నాను. ఇలాంటి వాళ్లతో ఎలా డీల్ చేయాలి స్వామి? ఏముంది నాయనా, మొత్తం సత్యాన్ని చూడగలిగితే చాలు. పనిలో లైఫ్ ఉంది అన్నది మాత్రం చూస్తే సరిపోదు, డిస్టర్బెన్స్ లో డెత్ ఉంది అన్నది కూడా చూడగలగాలి. బాగా చెప్పారు స్వామి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏముంది నాయనా, వాడొకసారి దారి మళ్లించాడు, నువ్వు ఇంకోసారి మళ్లించు. మళ్ళీ మళ్ళీ మళ్లించకూడదా ఏమిటి? అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. మీ రుణం తీర్చుకోలేను, వెళ్ళొస్తాను స్వామి. శుభమస్తు నాయన, ప్రయత్నాలు మాత్రం విరమించకుండా చేస్తూ ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.